ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు. వివిధ రాశుల వారు వివిధ దేవతల్ని ఈరోజు ఆరాధించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశంతో పాటు ఏ నక్షత్ర జాతులకి వజ్రధారణ ఉపకరిస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఓంకారనాథాన్ని ఉపాసించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ఈరోజు సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా గృహంలో శుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటి అంశాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి చాలా విశేషమైనటువంటి రోజు. తిరుమలలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం ప్రారంభమవుతుంది. ఈరోజు సోమవారం లేదా బుధవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, పెసలు దానం, బుధ జపం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణు ఆలయ సందర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే అన్నదానం, గోసేవ కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగించి బుధుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. ఈ రోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశ తోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది అనుకూల ప్రతికూల ఫలితాలను కూడా కలిగిస్తుంది. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, గురు జపం ఉపకరిస్తాయి. ఈ రోజు సోమవారం లేదా బుధవారం. శ్రీ అయ్యప్ప స్వామి యొక్క దర్శనం, పూజాది కార్యక్రమాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు సుమస్సు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ అయ్యప్ప స్వామి యొక్క కటాక్షం, కరుణ కలగాలని ప్రార్థిద్దాం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమామ్యహం. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్త్రం ప్రణమామ్యహం. స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. ఇప్పుడు 12 రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. శత్రుభీతి కూడా తగ్గుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు వంటివి చేపట్టగలుగుతారు. ఆర్థిక పురోభివృద్ధి అన్ని రంగాల వారికి ఆనందాన్ని పెంచుతుంది. గృహంలో సఖ్యత పెరుగుతుంది. విభేదాలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు స్థిరాస్తి రంగం వారికి కలిసి వస్తాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా క్రీడారంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. మానసిక ఆందోళన వైద్యవృత్తి వారికి తగ్గుతుంది. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు, అభివృద్ధి చేకూరుతాయి. కార్యక్రమాలని మహిళలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక సంకోచాలు వీడిపోతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో, ఆవు పాలతో అభిషేకించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే తెలివైన నిర్ణయాలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో విషయాలు సాధించగలుగుతారు. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి.
నూతన కార్యక్రమాలు బాధ్యతలు బాగా పెరుగుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిగా చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాలను కూడా చవిచూస్తారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి చేదు అనుభవాలు ఏర్పడినప్పటికీ అంతిమ విషయాలు కూడా వెన్నంటి ఉంటాయి. వ్యాపార రంగం వారికి పురోగవృద్ధి గోచరిస్తుంది. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి రంగం వారికి అయోమయ పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రయత్నపూర్వకంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు క్రీడా రంగం వారికి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విభేదాలని పరిష్కరించుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ తెలివైన నిర్ణయాల ద్వారా పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడా రంగం వరకు మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక సమస్యల నుంచి పారిశ్రామిక రంగం వరకు ఉపశమనం లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. వ్యాపార రంగం వరకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సినీ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాగణపతిని గరికతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. విఘ్నాలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా శత్రుభీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడిన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి అభివృద్ధి ఏర్పడుతుంది. కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారికి కూడా వేగవంతంగా చేపట్టగలుగుతారు. ప్రత్యర్థుల నుంచి ఏర్పడినటువంటి ప్రతికూలతనికి పరిష్కారాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధికి దోహదపడతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ గణపతిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రగతి ఆర్థికంగా కొనసాగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. ఆర్థిక సంక్షోభాలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. గృహ ఉపయోగ కార్యక్రమాలని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు పారిశ్రామిక రంగం వారికి తగ్గుతాయి. వ్యాపార రంగం వారు ప్రగతి సాధించగలుగుతారు. శత్రుభీతి పోతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా మహిళలు కూడా చేపట్టగలుగుతారు. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో తులసి దళాలతో పూజించడం ద్వారా ఆరోగ్య రక్షణ ఆర్థిక వృద్ధి చేకూరుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటే రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఏర్పడుతుంది. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి.
ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. ఆర్థిక పురోగవృద్ధి వ్యాపార రంగం వారికి అనుకూలిస్తుంది. ఆకస్మిక అనుకూల విస్మయాలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. ఆనందకర వాతావరణం మహిళలు గృహరీత్యా ఆస్వాదించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన తగ్గుతాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహపరంగా అభివృద్ధిని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి. వ్యాపార రంగం వారు నూతన ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోగలుగుతారు. మానసిక ధైర్యంతో క్రీడా రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా స్థిరాస్తి రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా మానసిక ఆందోళన తగ్గుతుంది. ప్రమాదాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాల్ని క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా మహిళలకు ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. ఆందోళనకర పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి తగ్గుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు సినీ రంగం వారికి ప్రాప్తిస్తాయి. అనుకున్నవి సాధించాలనేటువంటి పట్టుదల రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. వ్యయం నియంత్రించబడుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు తారసపడతాయి. ఆచితూచి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు ఆకస్మికంగా తారసపడతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆటంకాన్ని చవిచూడాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. పిల్లలకు క్రమశిక్షణ తప్పనిసరి. విద్యాపరమైనటువంటి చిక్కులకు సమస్యలకు క్రమక్రమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు మహిళలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం తోర్తికిదిన శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. కార్యక్రమాల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా గృహపరంగా బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార బలం వ్యాపార రంగం వారికి చేకూరుతుంది. పారిశ్రామిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారికి నూతన ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి.
మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే కార్యసిద్ధి ఏర్పడుతుంది, శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించడం ద్వారా తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించినప్పటికీ ఆకస్మిక ఆందోళనకర పరిస్థితులు కూడా వెంటి ఉంటాయి. మానసిక ధైర్యం తగ్గుతుంది. చిరు సమస్యలు ఆర్థికంగా కొనసాగుతాయి. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తగ్గుతుంది. చిరాకు పరిస్థితులు గృహరీత్యా కట్టడి చేయలేకపోతారు. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వరకు పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు వ్యాపార రంగం వరకు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో మహిళలకు శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని స్థిరాస్తి రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో గరికతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఆందోళన తగ్గుతుంది. అభివృద్ధి పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతమైనటువంటి విజయాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వరకు కలిసి వస్తాయి. ఆర్థిక పురోభివృద్ధి వ్యాపార రంగం వరకు కొనసాగుతుంది. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని, బలాన్ని పెంచుతాయి. గృహ విషయాల్లో అనుకూలత, ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని పెంచుతాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా విద్యార్థులు చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వరకు ప్రతిభ గుర్తింపబడుతుంది. ప్రగతితో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. రాజకీయ రంగం వారికి కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు గృహపరంగా చేకూరుతాయి. సఖ్యత పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోటకు పూజ చేయడం విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం, శ్రీరామచంద్రమూర్తికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, అరటి పండ్ల నివేదన ఉత్తమ ఫలితాన్ని కలిగించి గృహంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు సత్వరమే లభిస్తాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తు శాస్త్రంలో పంచభూతాల యొక్క ప్రభావం అత్యంత విశిష్టవంతమైనదిగా గ్రహించాలి. అసలు పంచభూతాల యొక్క ప్రభావం ఏ విధంగా పనిచేస్తుంది, దీని వెనకాల అంతరార్థం ఏమిటి అని గనక ఆలోచన చేసినట్లయితే ఈ ప్రపంచంలో పంచభూతాలు లేని వస్తువు అంటూ ఏది ఇంతవరకు తయారు కాలేదు, కాదు కూడా. పంచభూతాలలో అతి ముఖ్యమైనవి నేల, నీరు, నిప్పు. వీటిని తగు విధంగా సమకూర్చుకున్నప్పుడే సరైన జీవన మాధుర్యం ప్రతి ఒక్కరూ కూడా అందుకోగలుగుతారు కదా. మరి దిశల్లో నైరుతికి ఒక విశిష్టవంతమైనటువంటి స్థానం కూడా ఇచ్చాం. కాబట్టే నైరుతిలో ఏ విధమైన వాస్తు దోషాలు లేకుండా గృహ నిర్మాణం చేసుకోండి అంటోంది వాస్తుశాస్త్రం. తూర్పు ఉత్తరాలు పల్లమై, పశ్చిమ దక్షిణాలు ఎత్తుగా ఉండి, తూర్పు ఆగ్నేయ నైరుతులు ఉత్తర వాయువ్య మూలాలు పెరగకుండా, విదిక్కు తిరగకుండా ఉన్న స్థలాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిర్ణయించుకోండి అంటోంది. అలా కాక విరుద్ధంగా గనక మనం స్థలాన్ని గనక ఏర్పరచుకుంటే భూమి యొక్క ప్రసన్నతకు దూరమైపోతాం. అదేవిధంగా ఆగ్నేయంలో అమర్చుకోవాల్సినటువంటి అగ్ని పొయ్యి ఈశాన్యంలో ఏర్పరచుకుంటే
అగ్నికి ఉన్న అనుగ్రహాన్ని పొందటం పోయి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది సుమా. ఈశాన్యంలో ఉండాల్సినటువంటి జల వనరులను ఇతర దిశలో ఏర్పరచుకుంటే జలభూతం యొక్క కరుణను కాలదన్నుకున్నట్లు అవుతుంది. ఈ విధంగా నేల, నిప్పు, నీరు అనేటువంటి ఈ 3 భూతాల ప్రసన్నతను గృహ రూపంలో మనం రూపొందించుకోవాలి. అప్పుడే మిగిలినటువంటి ఆకాశం, వాయువులు వాటంతట అవే అనుకూలిస్తాయి. ఇందుకు వ్యతిరేకంగా ఏమాత్రం జరిగినా ఊహించని పరిణామాలు మన జీవన విధానంలో ఎదురవుతాయి అంటోంది వాస్తుశాస్త్రం. వాస్తుపరంగా మనం ఎలాంటి స్థలాన్ని ఎన్నుకోవాలి అని కూడా ఆలోచిద్దాం. చతురస్రంగాను లేక సమకోణ దీర్ఘ చతురస్రంగాను ఉన్న స్థలాన్ని ఎన్నుకోవటం ఉత్తమం. ఉత్తరం, దక్షిణాల పొడవు కన్నా తూర్పు పడమరలుగా పొడవు ఎక్కువ ఉన్న స్థలం చాలా మంచిది. అయితే ఏ దిశ కూడా తెగి ఉండరాదు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం తెగి ఉన్నప్పటికీ నిర్మాణం చేయవచ్చు. అయితే ఒక ఈశాన్యం మాత్రం తెగి ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుదాం. వాస్తుపరంగా నిర్మాణ క్రమం అంటే ఏమిటి, అసలు ఏ విధంగా వాస్తుపరంగా నిర్మాణ క్రమాన్ని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ముందుగా స్థలాన్ని శుద్ధి చేసుకోండి. తర్వాత ప్రహరీ కూడా నిర్మించుకోండి. తూర్పు, ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం వదిలి ఇంటి నిర్మాణానికి పూనుకోండి. ఇంటి పునాది త్రవ్వకం ఈశాన్యం నుంచే ప్రారంభించండి. పునాది గోడను నైరుతి నుంచి మొదలుపెట్టి కట్టడం మంచిది. అలాగే నైరుతిని మూలమట్టానికి సరిచేసి కట్టండి. రూము నిర్మించబోయే ముందు ఆ స్థలం యొక్క అష్టదిశలన్నీ స్పష్టంగా సరిచేసుకోండి. స్థలానికి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం పల్లంగా ఉండేటట్టుగా చూసుకోండి. పశ్చిమ, దక్షిణ నైరుతులు ఎత్తుగా ఉండేటట్టుగా చూసుకోండి. నీచ దిశల్లో పల్లాలు, గోతులు, నూతులు ఉంటే పూడ్చివేయండి. నీచ దశలో గోతులు ఉన్నట్లయితే పూడ్చివేయటం చాలా మంచిది. ఈ విషయంలో ఏమాత్రం ఉపేక్ష పనికిరాదు. ఈశాన్యం సరిగా ఉండేలా సరిచేసి శంకుస్థాపనకు ముందుగా తూర్పు, ఉత్తరాల ఉచ్చమందు కానీ ఈశాన్యమందు కానీ బోరు త్రవ్వించి ఆ నీటితోనే గృహ నిర్మాణాన్ని సాగించండి. గృహ నిర్మాణానికి తీసుకొచ్చిన రాళ్ళు, ఇటుకలు, సున్నం, కొయ్య సామాన్లు కూడా తూర్పు, ఉత్తరాల్లో ఉంచక దక్షిణ, పశ్చిమ దిశల్లో కనుక నిల్వ ఉంచినట్లయితే చాలా చక్కటి ఫలితం వస్తుంది. ఇంటికి స్తంభాలు తప్పనిసరి అయితే వాటిని కర్ర లేక ఇటుక లేక రాయి లేక సిమెంటు, కాంక్రీటు ఏవైనా సరే ఉపయోగించి గుండ్రంగా కానీ పలకలుగా కానీ నిర్మించుకోవచ్చు. ఈశాన్యంలో వచ్చేటువంటి స్తంభం మాత్రం పలకలుగానే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈశాన్యంలో ఎప్పుడూ కూడాను స్తంభం కట్టినప్పుడు అది గుండ్రంగా ఉండకూడదు, పలకలుగానే ఉండాలి సుమా. ఏ దిశల్లో మనం భారం అనేటువంటిది వేయవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుపరంగా ఆలోచించాలి. దక్షిణం, పశ్చిమం, నైరుతి, దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వాయువ్యం భారాన్ని భరించే శక్తి కలిగినటువంటి దిక్కులు అన్నమాట ఇవి. దక్షిణ నైరుతి గదుల్లో ఎంత భారమైనటువంటి వస్తువులు పెడితే మన జీవనం అంత సుగమం కాగలదు. దక్షిణం, పశ్చిమం, నైరుతి గోడలను తాకుతూ ఎటువంటి దృఢమైనటువంటి వస్తువులైనా సరే మనం ఉంచుకోవచ్చు. దక్షిణ ఆగ్నేయం గోడకు బరువైన వస్తువులను ఆనించి పెట్టుకోవటంలో తప్పులేదు. అయితే తూర్పు ఆగ్నేయపు గోడను మాత్రం తాకుతూ ఏ వస్తువు కూడా ఉంచరాదు. తూర్పు ఆగ్నేయం గోడను తాకుతూ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి.
అలా బరువైన వస్తువులు ఉంచకూడదు. పశ్చిమ వాయువ్యం తాకవచ్చు, ఉత్తర వాయువ్యం మాత్రం తాకకూడదు. ఆ గోడకు వస్తువును నడుమ కొంత అంతరం అంటే ఖాళీ ఉంచటం చాలా మంచిది. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా మనం వస్తువుల అమరిక విషయంలో పాటించవలసినటువంటి నియమాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఇల్లు చిన్నదండి, వస్తువులన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి, మాకు కుదరటం లేదు అంటే కుదరదు. ఎక్కువగా బరువైనటువంటి వస్తువులు, భారం కలిగినటువంటి వస్తువులన్నీ కూడా దక్షిణ పడమర వైపు, కొద్దిగా భారం తక్కువగా ఉన్నటువంటి వస్తువుల్ని మిగతా వైపుల్లో సర్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏది ఏమైనప్పటికీ వాస్తుశాస్త్రానికి మన శరీరానికి కూడా అవినాభావ సంబంధం ఉంది. పరమేశ్వరుడి యొక్క సృష్టి అది. మనకు ఏ విధంగా అయితే శరీరంలో భాగాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో అలాగే వాస్తుశాస్త్రంలో కూడా ఆ యొక్క తీరుతెన్నుల్ని అర్థం చేసుకొని చక్కగా వస్తువులని అమర్చుకోవటం అనేటువంటిది చాలా చక్కటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరచటానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా సింహద్వారం విషయంలోనే కొన్ని నచ్చినట్లుగా ఆచరిస్తూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్రపరంగా సింహద్వారానికి 2 తలుపులు ఉంచటం అనేటువంటిది మాత్రం మర్చిపోకూడదు. ఒకవేళ అందరూ ఇప్పుడు నవీన యుగంలో ఒకటే తలుపు వేస్తున్నారు, ఒకటే తలుపు ఉంచుకుంటున్నారు అన్నప్పుడు మాత్రం దానికి దీటుగా ఏదైనా యంత్రం కానివ్వండి, లేక స్వస్తిక్ కానివ్వండి, శుభకరమైనటువంటి గుర్తులు కానివ్వండి ఆ యొక్క సింహద్వారం పైన చెక్కించటం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తెరగాలి. సింహద్వారం పక్కన కిటికీలు అమర్చటం అనేటువంటిది చాలామంది ఇటీవల కాలంలో అనుసరించటం లేదు. అయితే సింహద్వారం పక్కన కిటికీలు ఉంచాలి. ఆ కిటికీలు కండ్లు లాంటివి. మన శరీరానికి కళ్ళు ఎంత గొప్పవో అలాగే ఇంటికి సింహద్వారం పక్కన కిటికీలు ఉంచటం అనేది కళ్ళకు సంబంధించిన విశేషాంశంగా కూడా గుర్తిరగాలి. కనీసం ఒక్క కిటికీ అయినా సరే అమర్చేటువంటి తీరుతెన్నులు సర్వత్రా కూడాను శుభకరమైన ప్రభావాన్ని ఏర్పరుస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం వాస్తుశాస్త్రరీత్యా గుర్తుపెట్టుకుందాం. ఒక విధంగా ఆలోచించినట్లయితే పంచభూతాల యొక్క కలయిక ఉందే చాలా గొప్పది. పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం మీ ఇంటి కాంపౌండ్ వాల్ బయట ఆ యొక్క గేటుకి పక్క భాగంలో ఏర్పరిచినటువంటి విధి విధానం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. పంచభూతాత్మక తత్వం. అందుకే చాలామంది ఇటీవల తమ యొక్క కాంపౌండ్ వాల్కి 2 వైపులా కూడాను అదృష్టకరమైనటువంటి అద్వితీయమైనటువంటి శక్తి పుంజాలతో కూడినటువంటి టైల్స్ అంటిస్తూ ఉన్నారు. ఈ టైల్స్ అంటించేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా ఒకటి ఉంది. లక్ష్మీదేవి లేక వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవితో కూడి ఉన్నది ఇలాంటివి బయట భాగాన తగిలించకూడదు టైల్స్ లాగే. ఎందుకంటే లక్ష్మి బయటికే వెళ్ళిపోతుంది, ఇంకా ఇంట్లోకి వచ్చేదేముంది. ఎక్కువగా విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి రక్షణ కవచాలు మనకు పనిచేస్తాయి ఇవన్నీ కూడా. లేకపోతే ఓంకారం, స్వస్తికు గుర్తులు, లేకపోతే కలశం, గుంటటి కలశం సస్యశ్యామలానికి నిదర్శనం. ఇలాంటి గుర్తులు మీరు ఇంటి ప్రాంగణంలో బయట భాగాన ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ నాకు ఇష్టమైనటువంటిది లక్ష్మీదేవి అండి, అందుచేత నేను లక్ష్మీదేవినే బయట ఎక్కువ టైల్స్లో ఉపయోగిస్తాను అంటే కుదరదు. చాలా విశేషం ఇది. లక్ష్మి ఎప్పుడూ లోపలికి వస్తున్నట్టుగా ఉండాలి, బయటికి వెళ్ళిపోతున్నట్టుగా ఉండకూడదు అనేటువంటి విషయం ఇక్కడ మనం గుర్తిరగాలి. పంచభూతాల కలయిక ఈ ప్రపంచ ప్రగతికి మూలకం కాబట్టి ఈ భూమిపై ఉన్నటువంటి కోటానుకోట్ల జీవరాశులన్నిటికీ కూడా ఆత్మస్వరూపాలని, ఆకారాలని, ఆలోచనలని, అనుభూతుల్ని
అన్ని రంగాల్లో అత్యున్నతమైనటువంటి ప్రగతిని సాధించి పెట్టిన మూల రూపాలు పంచభూతాలుగా మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి సృష్టిలోని శక్తి ఈ పంచభూతాలనే వాహకాల ద్వారా ప్రత్యక్షమవుతోంది. కాబట్టి ప్రకృతి ఇంత గొప్పదా అనే విషయం ఈ 5 మహాశక్తుల ద్వారా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ పంచభూతాలకున్న సహజ గుణగణాల యొక్క ప్రభావాన్ని కూడా తెలుసుకొని వాస్తుశాస్త్రరీత్యా గృహ నిర్మాణాలు గనక ప్రారంభించినట్లయితే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఒక గృహ నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా దానికి సంబంధించిన ఆలోచన సరళి ఉండాలి. ప్లానింగ్, చక్కటి ప్లానింగ్ వేసి తర్వాతనే గృహ నిర్మాణం ప్రారంభించాలి తప్ప ఏదో హడావిడిగా గృహ నిర్మాణం ప్రారంభిస్తే లేనిపోని ఇక్కట్లు గురి కావలసి వస్తుంది సుమా అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. నవరత్నాల్లో వజ్రాన్ని ధరించడం ద్వారా ఏ నక్షత్ర జాతకులకి ఉపకరిస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రత్నధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నవరత్నాల్లో మిక్కిలి విలువైనటువంటి ప్రకాశవంతమైనటువంటి రత్నం వజ్రం. ధవల కాంతులతో తలుకు బెలుకులతో వజ్రం కాంతివంతంగా శోభిల్లుతుంది. వజ్రానికి అధిపతి శుక్రుడు. ఈ వజ్రాన్ని భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల్లో జన్మించిన వారు ధరించడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి చేకూరుతుంది. శుక్రుని అనుగ్రహం కోసం వజ్రధారణ ఉపకరిస్తుంది. దీన్ని ధరించడం వల్ల కీర్తి ప్రతిష్టలు, సౌఖ్యవంతమైనటువంటి జీవనం, ధనవృద్ధి, తేజస్సు ఏర్పడతాయి. జన్మ నక్షత్రాన్ని బట్టి వజ్రధారణ వల్ల సమాజంలో ఆయా వ్యక్తులకి గుర్తింపు లభిస్తుంది. కఠినంగా గట్టిగా ఉండేటువంటి వజ్రం జాతకులకి మాత్రం అది ధరించడం ద్వారా సులువుగా కార్యానుకూలతని కలిగిస్తుంది, విజయాన్ని ప్రాప్తింపచేస్తుంది. ఓంకారనాదాన్ని ఉపాసన చేయడం ద్వారా కలిగేటువంటి సత్ఫలితాల్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ఓంకారం అనేది అన్ని మంత్రాల సారం. వేదాలలో నిక్షిప్తమైనటువంటి ఓ మహామంత్రం. ఇది మానవ ఆరోగ్య రహస్యానికి సంకేతం. పూర్వకాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతులుగా ఉండటానికి ఓంకార ఉపాసన దోహదపడిందని చెప్తారు. విదేశాల్లో అనేక విశ్వవిద్యాలయాల్లో ఓంకారనాదంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి. సమస్త ఆరోగ్య సిద్ధికి నిత్యం ఓంకార నాదోపాసం ఉపకరిస్తుందని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారు. ఓంకారాన్ని నాభిలో నుంచి లయబద్ధంగా పలకగలిగితే శరీరమంతా కూడా ప్రకంపనలతో పరిశుద్ధమవుతుంది. శారీరక రక్త ప్రసరణ మెరుగవుతుంది, రక్తపోటు తగ్గుతుంది. ఓంకార ఉచ్చారణ వల్ల మెదడు లయాత్మకంగా ప్రకాశిస్తుంది, మేధో వికాసం ఏర్పడుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మానసిక శారీరక ప్రశాంతత ఏర్పడుతుంది. ఉదయం సాయంకాలాల్లో ఓంకారనాదోపాసన వల్ల సత్ఫలితాలు, ఆరోగ్య రక్షణ ఏర్పడతాయి, మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రేపు అనురాధ నక్షత్రం ఉంది. అనురాధ నక్షత్రం గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. ప్రధానంగా అన్నప్రాసన, నామకరణం, కంప్యూటర్ కోచింగులకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన వస్త్ర ఆభరణాలను ధరించటానికి, బంగారాన్ని కొనుగోలు చేయటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది. భూములు, గృహాల కొనుగోలు, అమ్మకాలకు సంబంధించినటువంటి వ్యవహారములు నిర్వహించటానికి, ముఖ్యమైనటువంటి దస్తావేజులు వ్రాయించుకొనటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి, వాటిని తొలిసారిగా వినియోగించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా యోగిస్తుంది.
ఖచ్చితముగా అవతారములే అని చెప్పడానికి తిరుగులేనివి మాత్రం రెండున్నాయి అక్కడ. ఒకటి నారాయణుడు. నారాయణుడు కృష్ణుడిగా వచ్చాడు. రెండవది ఎవరు? నరుడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు. నరనారాయణులు నడిపించారు భారతాన్ని. అయినప్పుడు నరుడు నారాయణుడు భారతం అంతా ఒక పక్షం వైపే తిరిగి ఉన్నారు. నరుడికి శత్రువుగా ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడి పక్షంలోకి వెళ్ళాడు. అంటే ధర్మ సంస్థాపనలో నరుడికి కర్ణుడికి ఏదో వైరం జరిగి తీరాలని దేవతా వ్యూహంలో ఎక్కడో ఉండాలి కదా. అర్జునుడు నరుడి యొక్క అవతారం, నరనారాయణులు కదా. నారాయణుడు కృష్ణుడు, నరుడు అర్జునుడు. మరి నరుడు నారాయణుడు ఎప్పుడూ కలిసే ఉంటారు. ఉన్నప్పుడు నరుడికి శత్రువు అయితే కదా దుర్యోధనుడి వైపు గెడతాడు. ఎందుకంటే ధర్మ సంస్థాపన అన్నప్పుడు దుర్యోధనుడిని పడగొట్టడమే ధర్మ సంస్థాపన. ఎందుకని? ఆయనే కదా ధర్మానికి అంతటికీ కూడా పెద్ద ఇబ్బంది కల్పించేటటువంటి వ్యక్తి. అయినప్పుడు దుర్యోధనుణ్ణి పడగొట్టాలి. దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి నరనారాయణులు వచ్చారు. దుర్యోధనుణ్ణి పడగొట్టడానికి నరనారాయణులు వస్తే దుర్యోధనుడికి బలాన్ని కూర్చడానికి కర్ణుడు తిరిగాడు. అటు తిరిగాడు అంటే అర్జునుడికి కర్ణుడికి ఇలా మాత్సర్యం మొదటి నుంచి ఉండిపోతోంది అంటే చిట్ట చివరికి ఏదో ఒక సందర్భంలో అర్జునుడి ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది, నేను కర్ణుడిని చంపేస్తానని. అంటే ఇప్పుడు నరుడికి శత్రువుగా వచ్చేశాడు అని అర్థమైపోతోంది కథలో. ఇలా రావడానికి కథాపరంగా తిరగడం ఒకటేనా, ఇంకా ఇంతకన్నా దేవతా వ్యూహం ఉన్నది అని పూరణ చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా? అంటే భారతం 18 పర్వాల్లో అలా కనపడదు. అది కథ తిరిగినట్టే కనపడుతుంది. కానీ స్కాంద పురాణాన్ని, అగ్ని పురాణాన్ని, పద్మ పురాణాన్ని పరిశీలిస్తే అందులో ఒక పెద్ద మలుపు ఒకటి కనపడుతుంది. ఒకానొకప్పుడు సహస్ర కవచుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి సహజముగా కవచము కుండలములు ఉండేవి. ఆయన ఎంత గొప్ప తపస్సు చేసి వరం పొందాడంటే, నన్ను పడగొట్టాలంటే 1000 మార్లు నా కవచాన్ని కుండలాల్ని పడగొట్టాలి, 1000 మాటలు నా కవచం పోవాలి. అంటే ఆయన 1000 కవచములు తొడుక్కుని ఉంటాడు. సహజముగా ఆయనకి 1000 కవచములు, సహజంగా 1000 కుండలములు కుండలములో అంతర్భాగమై ఉంటాయి. పైకి ఒక కుండలాలే కనపడుతుంటాయి, కానీ 1000 కుండలములు, 1000 కవచములు. నన్ను పడగొట్టాలంటే 1000 సంవత్సరములు తపస్సు చేసిన వాడు బాణం వేస్తే ఒకసారి ఒక కవచం ఒక కుండలాలు వదులుతా. అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఒక్కసారే పోతాయి, ఒక కవచం ఓ కుండలాలు పోతాయి. ఇంకెన్ని మిగులుతాయి? 999. మళ్ళీ వెంటనే బాణం వేస్తానంటే కుదరదు. మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. తపస్సు చేసి వచ్చి బాణం వెయ్యాలి. ఈయన్ని పడగొట్టవలసి వచ్చింది నరనారాయణులు. పడగొట్టడానికి వాళ్ళిద్దరు ఏం చేశారంటే పంచుకున్నారు. పంచుకుని నారాయణుడు నరుడు కలిపి తపస్సుకి కూర్చున్నప్పుడు ఇద్దరికీ నియమం ఏమిటంటే, ముందు ఒకడు 1000 సంవత్సరాల తపస్సు పూర్తి చేస్తాడు. నారాయణుడు పూర్తి చేసేశాడు. నారాయణుడు సహస్ర కవచుడితో యుద్ధానికి ఎడతాడు. నరుడు 1000 ఏళ్ళు తపస్సు కూర్చుంటాడు. ఈయన వెళ్ళి ఆయనతో యుద్ధం చేసి కొంతకాలం యుద్ధం అయిన తర్వాత ఆయన కవచాన్ని, ఆయన కుండలములను తెగ్గొట్టేస్తాడు. ఆ తర్వాత ఆయన పడగొడతాడు. వాడు మళ్ళీ వస్తాడు. ఈలోగా మళ్ళీ 1000 సంవత్సరాల తపస్సు నరుడు పూర్తి చేస్తాడు. నరుడు పూర్తి చేసి మళ్ళీ యుద్ధానికి వెళ్ళినప్పుడు నారాయణుడు కూర్చుంటాడు 1000 ఏళ్ల తపస్సుకి. ఈయన వెళ్ళి మళ్ళీ కొడతాడు, కొట్టి మళ్ళీ వస్తాడు. 1000 ఏళ్ళు పూర్తి చేసుకుని నారాయణుడు వెళ్తాడు. ఇలా 999 మాటలు పడగొట్టారు కవచ కుండలాలని. ఆఖరిసారి సహజ కవచము సహజ కుండలములతో వచ్చే ముందు ఆయన ఏం చేశాడంటే, ఆ రాక్షసుడు సూర్యోపాసన చేశాడు. ఇప్పుడు సూర్యోపాసన చేసిన కారణము చేత సూర్యానుగ్రహంగా వచ్చాడు. అందుకని ఆఖరిసారి సహజ కవచ కుండలాలు ఉండిపోయాయి. ఇప్పుడు ఇది వంతె ఎవరికి వచ్చిందంటే నరుడికి వచ్చింది. నరుడు అర్జునుడు. నరుడు అర్జునుడిగా వచ్చాడు, సహస్ర కవచుడు కర్ణుడిగా వచ్చాడు. అందుకని సహజ మాత్సర్యం ఇద్దరి మధ్య చిన్నప్పటి నుంచి ఉండిపోయింది.
అందుకని దేవతావ్యూహం ఉన్నది కాబట్టే కృపాచార్యుడి నోటి వెంట ఆ మాటలు వచ్చాయి, కథ అలా తిరిగింది అని పూరణ చేయవలసి ఉంటుంది మరి పురాణాలని బట్టి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ పరిస్థితులలో కర్ణుడి పట్ల అలా ప్రవర్తించడాన్ని మాత్రం ఎవరూ సమర్థించలేరు కథాపరంగా. అది ఉపద్రవానికి దారి తీసినదే, అందులో మాత్రం ఏ సందేహము లేదు. కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. ఏదో భీముడు తర్వాత కొంత తూలనాడి మాట్లాడాడు, దుర్యోధనుడు కూడా అంత గంభీరంగానూ జవాబు చెప్పాడు. కర్ణుడికి దుర్యోధనుడికి మధ్య స్నేహం రోజు రోజుకి పెనవేసుకుపోతోంది. అవతల కృష్ణార్జునుల యొక్క స్నేహం సహజంగా పెనవేసుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ నరనారాయణులు అన్న విషయం భారతంలో ఒకసారి కాదు ఎన్ని మాటలో చెప్పారు. అది అవతార ప్రయోజనం, వాళ్ళిద్దరు అందుకు వచ్చారని. అందుకని వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఉంటారు, అంత సహజం వాళ్ళది. అనుకోకుండా కలిసి అంత పెనవేసుకుపోయింది వీళ్ళిద్దరి స్నేహం. ఇక్కడ పడింది బీజం. ఇంకా తర్వాత అది పెరుగుతోంది బాగా. ఎంత పెరుగుతోంది అంటే ఒక్కొక్కసారి చూడండి, 2 చెట్లు పక్క పక్కన పుడతాయి. 2 చెట్లు పెద్దవవుతున్నప్పుడు ఈ కాండం కలుస్తాయి. కలిసిపోయిన తర్వాత ఏమైపోతుందంటే 2 కాండములు ఏకమైపోతాయి. 2 కాండములు ఏకమైపోతే మీరు కొమ్మల్ని బట్టి చెట్టుని చెప్పాలి, ఇందులో ఈ చెట్టు ఉందని. 2 అంతగా ఒకటయ్యాయి. అంతగా ఒకటైపోవడం హఠాత్తుగా ఒక రోజులో జరగదు. దేని కాండం దానికి పెరిగిపోతూ దగ్గరైపోయి కలిసిపోయి ఇప్పుడు అసలు విభజించడానికి వీలు లేని రీతిలో అయిపోయి కర్ణదుర్యోధనులు అలా అయిపోయారు తర్వాతి కాలంలో. అసలు వాళ్ళిద్దరినీ విభజించడానికి వీల్లేదు. కర్ణుడిప్పుడు దుర్యోధనుడు సంతోషించాలని కోరుకుంటాడు, దుర్యోధనుడిప్పుడు కర్ణుడు ఉన్నాడని ధైర్యంతో బతుకుతాడు. అది వాళ్ళిద్దరి మధ్య అటువంటి గొప్ప స్నేహబంధం ఏర్పడింది. ఇంత గొప్ప కర్ణుడు దుర్యోధనుడి పక్కకి చేరడం ధర్మానికి పెద్ద ప్రశ్న వేసింది, దుర్యోధనుడికి ధైర్యం ఇచ్చింది, భారత యుద్ధానికి కారణమై. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు కలుసుకున్నారు అంటే 2 మానులు ఎంత బాగా అతుక్కుపోయాయో తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చేట్టుగా కలిశారు. దాని మధ్యలో కథ ఎంతో నడిచిపోయింది భారతంలో. ఆ తర్వాత లక్క ఇంట్లో పెట్టారు, పాండవుల్ని కాల్చేశామనుకున్నారు, చంపేశామనుకున్నారు. వాళ్ళు దైవానుగ్రహం చేత బయటపడిపోయారు, ఏకచక్రపురంలో తిరిగారు, రాక్షస సంహారం చేశారు. భీముడు హిడింబని పెళ్లి చేసుకున్నాడు, ఘటోత్కచుడు పుట్టేశాడు, వ్యాస మహర్షి వెళ్ళి దర్శనమిచ్చారు, ఎవరో వచ్చి చెప్పారు. అవతల ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేశాడు, యాజ్ఞసేని ద్రౌపదీదేవి ఆవిర్భవించింది, అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు, ఆవిడికి స్వయంవరం అన్నారు. పాండవులు బయలుదేరి పాంచాలపురానికి వస్తుండగా ఒక గంధర్వుణ్ణి ఓడించారు, ధౌమ్యుణ్ణి పురోహితుడిగా స్వీకరించారు, స్వయంవర మంటపానికి వచ్చారు. అనుకోకుండా అక్కడ స్వయంవర మంటపంలో పాండవుల్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు, కానీ 5గురు అక్కడ ఉన్నారు. కానీ దుర్యోధనుడి దృష్టిలో పాండవులు చచ్చిపోయారు. పాండవులు చచ్చిపోయారనుకున్న దుర్యోధనుడికి కర్ణుడితో అవసరం ఉందా? అర్జునుడు చచ్చిపోయాడుగా ఆయన దృష్టిలో, ఇంకెందుకు కర్ణుడు? అయిపోయిందిగా స్నేహం, ఇంక ఇప్పుడు పెద్ద స్నేహం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి అని వదిలేయలేదు కర్ణుడు. పోన్లేదు, ఆ పరిస్థితుల్లో ఆయనతో స్నేహం చేశాం, మనం పరిశీలిస్తున్నాం, తెలియదు దుర్యోధనుడు ఎటువంటి వాడో, ఇంకా మనకెందుకు లేదు, దూరంగా జరిగిపోదాం అని కర్ణుడు అనుకోలేదు. వాళ్ళిద్దరి స్నేహం అలాగే కొనసాగింది. అంటే వాళ్ళు ఒక ప్రయోజనానికి ముందు కలుసుకున్న తర్వాత వాళ్ళ మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.